రైట్ డీటెయిల్స్ చూద్దాం. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం, బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు కేబినెట్ ఈ అంశంపై చర్చ జరగనుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. దాదాపు 8 లక్షల మంది కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలనే దానిపైన కేబినెట్ లో చర్చించి ఆమోదం జరుపుతారు. అదేవిధంగా సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయి చర్చించింది. విధి విధానాలను కూడా కేబినెట్ కు సిఫార్సు చేసింది. ముఖ్యంగా 5, 6, 7 తేదీల నుంచి కూడా రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవాలి. ఎవరు ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు, డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పంట వేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అందరికీ ఇవ్వకుండా ఓన్లీ పంట వేసే రైతులకు మాత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో చాలా నష్టం చేకూర్చింది. చాలా మంది రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధును వేసింది అని చెప్పి ప్రభుత్వం వాటన్నింటి కూడా కటాఫ్ పెట్టే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అసలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో దీనిపై చర్చించి ఒక ఆమోదం అయితే తెలియబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ 13వ తారీఖుకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన 24వ తారీఖు వరకు కూడా విదేశీ పర్యటనలో ఉండబోతున్న క్రమంలో మరి రైతు భరోసా ఈ సంక్రాంతి నుంచి ఇస్తారా, లేకపోతే సీఎం వచ్చిన తర్వాత ప్రారంభిస్తారా అనేది మాత్రం ఈ కేబినెట్ లో తేలింది. మరోవైపు ఏ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం అందించాలని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో దానిపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం పైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట కూడా బోర్డును ఏర్పాటు చేయాలి, బోర్డు చైర్మన్ నియమించి సభ్యులను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్న క్రమంలో ఆలయ అభివృద్ధికి ఈ కమిటీ ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.